పై గొడవలొద్దు అంటూ రెండు రాష్ట్రాలు బాగుండాలి ఇచ్చిపుచ్చుకుందాం చంద్రబాబు. మలయాళ నుంచి అందినవాకి నీటి విడుదల గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకి చెప్పాను అంటూ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే వంశీకి సుప్రీం షాక్. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వెనకుండా ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్. పీటీ వారెంట్స్ గురించి ఏదో అనుభవ వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం. ప్రభుత్వ వాదనలు సమగ్రమైన తీర్పునివ్వాలని హైకోర్టుకు ఆదేశాలు. 4 వారాల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే దుబాయ్ బంధం నిజమే. తెలంగాణ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లోనే లిక్కర్ స్కామ్ దొంగల మకం. చాణక్యతో పాటు మరో 4 అదే ఫ్లాట్లో శ్రవణరావు కూడా బాస. ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీగా. శ్రవణరావు వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. సహయజమాని ఆకర్షక అద్దెవాటా చెల్లించిన తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సైబర్ నేరగాళ్లకు చెక్ అంటూ ఆన్లైన్ మోసాల కట్టడికి సైబర్ వింగ్ ఐబీజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఏర్పాటు. ఇందులో ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు అధునాతన సైబర్ టూల్స్తో రంగంలోకి. అచ్యుతాపురం సామర్లకోట ఘట్టంతో డీజీపీ గుప్తా అప్రమత్తం. వింగ్కి శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచిది. ఇప్పుడు సైబర్ క్రైమ్సే అత్యధికంగా జరుగుతున్నటువంటి సందర్భంలో. లేకపోతే ద్వారంపూడి దర్జా అంటూ ఒక